నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రస్తుతం అయితే రంగారెడ్డి జిల్లా నరపనపల్లి మండలం చంద్రధర గ్రామ పంచాయతీ పైన ఎలక్షన్‌ల సర్వే, మరి స్థానిక ఎలక్షన్‌ల సమీక్ష మనం పూర్తి చేశాము. మీకు తెలిసిందే, నేను ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ ఉంటాను. నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చంద్రధర గ్రామంలో లేను. 4 రోజులు శ్రీశైలంలో ఉన్నాను. ఒకరోజు వెల్జాల్లో ఉన్నాను. ఒకరోజు నిడదవెలిగా ఉన్నాను. ఒకరోజు షాద్‌నగర్ పోయాను. ఇలా నా రోజువారీ ప్రణాళిక ఈరోజు అంతరం అయ్యప్ప స్వాముల పడి పూజలో కూడా పాలు పంచుకోవడం జరిగింది. మరి అలా ముందుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దపీట వేస్తూ, తరువాత నాకున్న సమయాన్ని చూసుకొని మరి మీకు వేరే వేరే విధంగా సామాజిక పరంగా వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనకున్న సోషల్ మీడియా ఆధారంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆహ్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమంటారు, ప్రపంచం నడుస్తున్న వేళ మరి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫోన్‌లోనే సమాచారం తెలుసుకుంటున్న వేళ, మరి డిజిటల్ మీడియాదే హవా నడుస్తున్న వేళ మనకు కూడా సోషల్ మీడియా ఉంది గనక, మనం కూడా చురుగ్గా సామాజిక అంశాలపై స్పందిస్తున్నాం గనక, మరి చిన్నదన ఎలక్షన్ సర్వే గురించి మీకు ఇది చివరి వీడియో. మరి ముగ్గురు అభ్యర్థుల గురించి అందించి వదిలేస్తాను. మీరు ఎటువైపు ఆలోచించుకొని ఓటెయ్యండి. మరి ఇప్పుడు మైసగల ఉషాశ్రీ, మైసగల కుమార్ తీసుకున్నట్టయితే వారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ప్రభుత్వం కట్టించిన మరి ఇందిరమ్మ ఇళ్లకు ప్రచారం పెద్దపీట వేస్తూ ఉన్నారు. అదేవిధంగా రూలింగ్ పార్టీలో ఉంది గనక మమ్మల్ని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని మరి వాళ్ళు ఆ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రస్తుతము ఎమ్మెల్యే, రాష్ట్రంలో ప్రభుత్వము అదే ఉంది గనక, మేము కూడా అదే పార్టీ బలపరిచిన వ్యక్తులం గనక మమ్మల్ని గెలిపిస్తే ఊరికి మరిన్ని మంచి పనులు తీసుకొస్తాము అని వారు కూడా విస్తృతంగా మరి వెనుక ఉన్న లీడర్స్ వాళ్ళంతా కూడా మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రిజల్ట్ తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒకవైపు చూస్తే మైసగల ఉషశ్రీ, మైసగల కుమారు వాళ్ళ ప్రచారం ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులది ఎలా ఉందంటే, అభివృద్ధికి ఓటేయండి, అన్ని ప్రభుత్వాలు సమానంగా ఉంటే మరి అభివృద్ధిలో ముందంతామని వాళ్ళు ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చూద్దాం, చంద్రధర గ్రామ సర్పంచ్ మహిళకు వచ్చింది కనుక మరి రంగమ్మ గారు ఉంటారా, మైసగల ఉషశ్రీ ఉంటారా, బాజాల పావని ఉంటారా, మరి ఈ సర్పంచ్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూసే ప్రయత్నం చేద్దాం. మరింత విశ్లేషణ ఎలక్షన్ తర్వాతనే మీకు ఇది చివరి వీడియో. మరి ఎలక్షన్ తర్వాతనే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా కింద వాకిలలో పెట్టెలో పెట్టండి. మరి సర్పంచులు ఎవరైతే బాగుంటుందో కూడా కింద వాకిల పెట్టెలో పెట్టండి. ఎందుకంటే ఉత్తప్పుడు మనం మస్తు నరుకుతూ ఉంటాము. మరి ఇప్పుడు సమయం కూడా ఆసన్నమైంది కనుక ఏ అభ్యర్థి గ్రామానికి మంచిగా పనిచేస్తారో ఆ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేయండి. కింద కూడా బాక్స్ ఉంటుంది. మరి ఆ బాక్స్‌లో కూడా మైసగల పావని కావాలా, సొల్లు రంగమ్మ కావాలా, బాజాల శేఖర్ కావాలా, పావని కావాలా కూడా కింద వాక్యాలు పెట్టి ఉంటుంది. ఇంకా 2 రోజులు 14వ తారీఖు మనకు ఈ సమయానికి మీకు రిజల్ట్ కూడా వస్తుంది 14వ తారీఖు. అప్పుడు మరిన్ని వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి మన వీడియోలు చూస్తూ ఉండండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.